నేను వేసిన ఆమ్లెట్ లాగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఏంటి ఏం వేసావు ఇందులో అని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. సో, ఎలా చేశానన్నది చూపిస్తా వచ్చేయండి. ముందుగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. అవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత కొంచెం కారం, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. సో, ఇందులోకి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఫ్రెష్‌గా ఉన్నదైతేనే వేసుకోండి. సో, ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ బావుంటుంది. అండ్ తర్వాత ఇందులో స్పెషల్లీ మసాలా అని చెప్పాను కదా! చికెన్ మసాలా. మనం ఎక్కువ నాన్ వెజ్ కర్రీలకే యూజ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఎగ్ కూడా నాన్ వెజ్ కాబట్టి ఇందులోకి కొంచెం అంటే కొంచెం వేసుకున్న తర్వాత అవి బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్‌లోనే మనకు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఆ ఆనియన్స్‌ని బాగా పిసికినట్టు ఇలా పిసికేయండి. ఎందుకంటే ఆనియన్స్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తర్వాత ఇందులోకి 3 కోడిగుడ్లయితే వేసుకుంటున్నాను. సో, అలా కోడిగుడ్లు కొట్టుకున్న తర్వాత ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. అలా చిన్నగా కలుపుకొని మనం ఈలోపు పాన్ హీట్ అయితే అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని సిమ్‌లోనే పెట్టుకొని ఉంచేసుకోవాలి. చూడండి సిమ్‌లోనే పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆమ్లెట్ కూడా సిమ్‌లోనే కుక్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయితే లోపల మొత్తం కుక్ అవుతుంది కాబట్టి దీని మీద లిడ్ ఖచ్చితంగా అవసరం. సిమ్‌లోనే పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలి. అండ్ ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత వెనక్కి తిప్పుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆమ్లెట్ అయితే చాలా బావుంటుంది టేస్ట్. రైస్‌లోకి వేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా అలానే తినేయొచ్చు. పిల్లలు సైతం ఈజీగా తింటారు. సో, ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పటికైతే 56 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బేసిక్‌గా మనది కుకింగ్ ఛానల్ కాబట్టి అన్ని కుకింగ్ వీడియోసే వస్తుంటాయి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కుకింగ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని